టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఒక చారిత్రాత్మక ప్రదర్శన. అసలు ఇలాంటి విధ్వంసం చూస్తామని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఇది కేవలం గెలుపు కాదు, ఇదొక స్టేట్మెంట్. న్యూజిలాండ్ టోర్నమెంట్ ఫేవరెట్ సౌత్ ఆఫ్రికాను చిత్తుచిత్తుగా ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. అసలింతటి భారీ విజయం వెనుక ఉన్న కథేంటో వివరంగా చూద్దాం. ముందుగా ఈ స్కోర్లను ఒకసారి చూడండి. సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లు ఆడి 169 పరుగులు చేసింది. సెమీఫైనల్ లాంటి మ్యాచ్లో ఇది ఖచ్చితంగా ఒక మంచి స్కోరే. కానీ న్యూజిలాండ్ ఆ టార్గెట్ను కేవలం 12.5 ఓవర్లలో, అంటే ఇంకా 43 బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది. అది ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి. నమ్మశక్యంగా లేదు కదూ. అందుకే అంటున్నాను, ఇది కేవలం గెలుపు కాదు. ఫైనల్కు రాబోయే ప్రత్యర్థి ఎవరైనా సరే వాళ్లకిది ఒక గట్టి హెచ్చరిక. న్యూజిలాండ్ తమ ఉద్దేశాన్ని, తమ సత్తాని ప్రపంచానికి చాలా గట్టిగా చాటి చెప్పింది. ఇది మామూలు మ్యాచ్ కాదు. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్. ఫైనల్లో చోటు కోసం జరుగుతున్న యుద్ధం. విపరీతమైన ఒత్తిడి. ఈ టోర్నమెంట్లో అద్భుతంగా ఆడుతూ వచ్చిన సౌత్ ఆఫ్రికా ఫేవరెట్గా బరిలోకి దిగింది. కానీ కివీస్ ప్లాన్స్ మాత్రం వేరేలా ఉన్నాయి. సరే, ముందుగా సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ వైపు చూద్దాం. వాళ్ల కథ కాస్త భిన్నంగా సాగింది. ఆరంభంలో తడబాటుతో మొదలై చివరికి ఒకే ఒక్క ఆటగాడి వీరోచిత పోరాటంతో ఒక గౌరవప్రదమైన స్కోరుకు చేరింది. న్యూజిలాండ్ బౌలర్లు మొదటి బంతి నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి విపరీతమైన ఒత్తిడి పెంచారు. దాని ఫలితమే సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ బ్యాటర్లు పూర్తిగా విఫలమవడం. కీలక ఆటగాళ్లెవరూ క్రీజ్లో నిలబడలేకపోయారు. ఫుల్ ఫామ్లో ఉన్న అనుభవజ్ఞుడైన క్వింటెన్ డీకాక్ కేవలం 10 పరుగులకే వెనుదిరిగాడు. ఇది సౌత్ ఆఫ్రికాకు పడిన మొదటి,